హాయ్ ఫ్రెండ్స్, మనకి అనారోగ్యంగా అనిపించినప్పుడు మనం డాక్టర్ దగ్గరకు వెళ్తాము. ఇది తెలుసుకోవాలంటే మనకి ఏ సమస్య ఉంది, కానీ మన శరీరం చాలా స్మార్ట్గా ఉంటుంది. శరీరంలో ఏదైనా అసమతుల్యత ఏర్పడినప్పుడు అది మనకు చిన్న చిన్న సంకేతాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. కానీ చాలాసార్లు మనకు ఈ సంకేతాల గురించి తెలీదు. అందువల్ల చిన్న వ్యాధి కొన్నిసార్లు తీవ్రమైన వ్యాధిగా మారుతుంది. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ఇలాంటి చిన్న చిన్న సిగ్నల్స్ గురించి మాట్లాడబోతున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈరోజు వీడియోను చివరి వరకు చూడాలి. అలాగే ఇంతవరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అలా చేస్తే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలు చూడడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మన శరీరానికి 200 విటమిన్లు మరియు మినరల్స్ చాలా ముఖ్యమైనవి. కానీ ఈ రోజుల్లో ప్రజలు తమ శరీరానికి అసలు ఏ విటమిన్ అవసరమో తెలియక విటమిన్ పేరుతో ఏదైనా టాబ్లెట్ తీసుకుంటారా? కానీ మనకు మంచి విషయం ఏంటంటే, శరీరంలో ఏదైనా సమస్య ప్రారంభమైనప్పుడు మన శరీరం స్వయంచాలకంగా సంకేతాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. కాబట్టి మనం ఆ సంకేతాలను అర్థం చేసుకుంటాము. మరియు విటమిన్లు, ప్రోటీన్ల సమతుల్యతను ఎలా నిర్వహించాలో కూడా ఈ వీడియోలో చూద్దాం. విటమిన్ బి లోపం. మీ పాదాల మడమలు తరచుగా పగుళ్ళు, అలాగే మీ కళ్ళు రక్తపు రంగులోకి మారుతున్నాయా? పెదవులపై పుండ్లు, నోటి మూలల్లో పగుళ్ళు ఉన్నాయా? మీ శరీరంలో విటమిన్ బి2 లోపించడం అంటే ఏంటి? మీ గోళ్లలో క్షితిజ సమాంతర రేఖల వల్ల మీరు ఇబ్బంది పడుతుంటే అది విటమిన్ బి1 లోపానికి సంకేతం. మీ గోళ్ల రంగు గోధుమ రంగులోకి మారితే మీ శరీరంలో విటమిన్ బి12 లోపముందని అర్థం. మీ ముక్కు, బుగ్గలు, నుదుటిపై ఎర్రటి మచ్చలుంటే గనక అది విటమిన్ బి6 లోపం వల్ల వస్తుంది. విటమిన్ బి లోపం వల్ల చర్మం, జుట్టు మరియు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఇది కాకుండా విటమిన్ బి లోపం వల్ల శరీరంలో నొప్పి, ఆందోళన, డిప్రెషన్ వంటి అనేక అవకాశాలు కూడా ఉంటాయి. పిజ్జా, బర్గర్లు, సమోసాలు, పకోడాలు, కుర్కురే వంటివి ఎక్కువగా తినేవారు చాలామంది పురుషులు బిస్కెట్లు, స్నాక్స్, చాక్లెట్, చిప్స్ మొదలైన వాటిని మాత్రమే తింటారు. వారి శరీరంలో తరచుగా బి విటమిన్లు తక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితులను నివారించడానికి వీలైనంత తక్కువగా బయటి ఆహారాన్ని తినండి. ఇంట్లో వండిన ఆహారాన్ని వీలైనంతగా తినండి. ఫ్రెండ్స్, మీరు కూర్చున్నట్టు చాలాసార్లు జరిగి ఉండొచ్చు, మరియు మీ మోకాళ్ల నుంచి పగుళ్ళొచ్చే శబ్దం వచ్చి ఉండొచ్చు, లేదా శరీరంలోని ఇతర భాగాల నుండి పగుళ్ళొచ్చే శబ్దం కూడా వచ్చి ఉండొచ్చు. ఇది మీకు జరిగినట్టయితే లేదా జరుగుతున్నట్టయితే ఇది ఒక సంకేతం. మీ శరీరంలో కాల్షియం లోపం దంతాలకు మరియు మన ఎముకలకు చాలా ముఖ్యమైనది. చాలాసార్లు అధిక కాల్షియం లోపం వల్ల ఆర్థరైటిస్ సమస్య వస్తుంది. చాలామందికి తమ శరీరంలో కాల్షియం లోపం ఉందని తెలియగానే నేరుగా కాల్షియం మాత్రలు వేసుకోవడం ప్రారంభిస్తారు. దీనికి బదులుగా మీరు మీ ఆహారంలో పాల ఉత్పత్తులు, అలాగే గింజ వెన్నని ఉపయోగించవచ్చు. కానీ అత్యంత ప్రభావవంతమైన పద్ధతి పెరుగు, మరియు పెరుగులో ఒక చిటికెడు సున్నం కలపండి. అలాగే ఈ పెరుగును ఉదయాన్నే అల్పాహారానికి ముందు ఖాళీ కడుపుతో తినండి. అలాగే 2-3 నెలల్లో మీ శరీరం శబ్దం చేయడం ఆగిపోతుంది. మీ నాలుక ఎరుపు నుండి తెల్లగా మారడం ప్రారంభిస్తే అది కడుపు పెరుగుదలకు సంకేతం, అంటే కడుపు నొప్పి. అటువంటి పరిస్థితిలో యాంటీబయాటిక్స్ మరియు తినడం నుండి దూరంగా ఉండడం, కూరగాయలు మరియు కాలానుగుణ పండ్లను ఉపయోగించాలి అని నిర్ధారించుకోండి. గోర్లు మరియు అకాల జుట్టు రాలడం, బలహీనమైన గోర్లు, గోళ్ల పక్కన చర్మం కొద్దిగా పొట్టు, ఫ్యాన్ డ్రైయర్ మరియు అకాల జుట్టు రాలడం, పురుషాంగం, వీటన్నిటి వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతున్నారా? ఇది మీకు ఇప్పటికే జరిగి ఉంటే లేదా ఇప్పుడు జరుగుతున్నట్టయితే ఇది మీ శరీరంలో బయోటిన్ లోపం ఉందని సంకేతం. దీనికి ఒక సాధారణ కారణం ప్రతిరోజు పచ్చిగుడ్లు తినడం. పచ్చిగుడ్లలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మన వ్యవస్థలో సమస్యలు సృష్టిస్తుంది. మన శరీరం సహజమైన బయోటిన్ను తయారు చేయదు. మన కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియా బయోటిన్ను తయారు చేయగలదు. కానీ జీర్ణ వ్యవస్థలో ఏదైనా సమస్య ఉంటే అప్పుడు బ్యాక్టీరియా దానిని తయారు చేయదు, మరియు చివరికి ఈ సిగ్నల్ కనిపించడం ప్రారంభమవుతుంది. దీనికి పరిష్కారం పెరుగు. 1 చెంచా జాగీర్ పొడిని పెరుగులో కలిపి ఉదయాన్నే పరగడుపున తినాలి. కానీ బయోటిన్ను పెంచడానికి బాహ్య ప్రీబయోటిక్ విషయాలపై ఆధారపడవద్దు. మీ గోళ్లలో గోర్లు ఎలా కనిపిస్తాయి? ఈ సంకేతాలు మీ శరీరంలోని లోపాలను సూచిస్తాయి. సాధారణంగా శుద్ధి చేసిన పిండితో చేసిన పేస్ట్రీలను తినేవారి శరీరంలో తక్కువ జింక్ ఉంటుంది. తక్కువ టెస్టోస్టెరాన్ మరియు నెమ్మదిగా గడ్డం పెరగడం కూడా లైంగిక సమస్య కావచ్చు. ఈ లోపాన్ని అధిగమించడానికి మీరు మీ ఆహారంలో డ్రై ఫ్రూట్స్, పప్పులు తప్పనిసరిగా చేర్చుకోవాలి.
పేస్ట్రీలు మరియు కేకులకు కూడా దూరంగా ఉండండి. గోళ్లపై నిలువు గీతలు, ఫైబ్రోసిస్ మరియు వాపు, కళ్ళు కోల్పోవడం. ఫ్రెండ్స్, బహుశా మీరు లేదా మీ మరొకరి శరీరంలో సాధారణ విషయాలను మీరు గమనించి ఉండవచ్చు. ఈ సమస్యకు మూలం థైరాయిడ్ గ్రంథి మన శరీరంలో జీవక్రియలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి థైరాయిడ్ గ్రంథి కూడా సరిగ్గా పనిచేయకపోతే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. దీని కారణంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది, ఎందుకంటే వారి శరీరంలో హార్మోన్ల మార్పులు ఎక్కువగా ఉంటాయి. దీన్ని నివారించడానికి ప్రపంచంలోని ఉత్తమ ఆలోచన ఏంటంటే వీలైనంత ఎక్కువగా ఇంట్లో వండిన ఆహారాన్ని తినడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మొదలైనవి. అసమాన నెల్సన్ నైట్ విజన్ ఇవ్వండి. మీకు రాత్రిపూట చూడడం కష్టంగా ఉంటే మీ శరీరానికి విటమిన్ ఏ చాలా అవసరం అని సూచిస్తుంది. విటమిన్ ఈ లోపం కాలేయ రుగ్మతల వల్ల సంభవించవచ్చు. కూరగాయల నుండి విటమిన్ ఈని తీయడానికి మన కాలేయం పిత్తరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. కానీ మన కాలేయం సరైన మోతాదులో పిత్తరసాన్ని ఉత్పత్తి చేయలేకపోయినప్పుడు మీకు కావలసినప్పుడు ఎన్ని పచ్చి కాయగూరలైనా తినండి. మీ శరీరంలో విటమిన్ ఏ లోపం ఖచ్చితంగా ఉంటుంది. విటమిన్ ఏ లోపాన్ని అధిగమించడానికి మీ శరీరంలో నెయ్యి మరియు పచ్చి నూనెను చేర్చండి. పసుపు ముఖం మరియు గోర్లు. మీ ముఖం పసుపు రంగులోకి మారుతున్నట్టయితే, గోర్లు చాలా తెల్లగా కనిపించడం లేదా పెదవులు ఎర్రగా మారడం ప్రారంభించినట్టయితే మీ శరీరంలో ఐరన్ మరియు హిమోగ్లోబిన్ లోపం ఉందని అర్థం చేసుకోండి. రక్తాన్ని తయారు చేయడానికి ఇనుము చాలా ముఖ్యం. శరీరంలోని ఇనుములో 70% ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. దీనిని హిమోగ్లోబిన్ అంటారు. శరీరంలో ఆక్సిజన్ ప్రసరణకు హిమోగ్లోబిన్ చాలా ముఖ్యమైంది. ఈ సమస్యను నివారించడానికి ఇనుప ప్యాన్లో ఉడికించాలి. ఇది సులభమైన మరియు ఉత్తమమైన పద్ధతి. ఇది కాకుండా మీరు బీట్రూట్, క్యారెట్, అనార్కోర్ మొదలైన వాటిని కూడా తినొచ్చు. శరీర నేరాలు 200 ఆంగ్లంలో కాంప్రెస్ అని పిలువబడేలా మీరు చాలాసార్లు శరీరంలో దృఢత్వాన్ని అనుభవించి ఉండొచ్చు. తరచుగా విటమిన్ ఈ లోపించిన వ్యక్తులు వారి శరీరంలో దృఢంగా అనిపించడం ప్రారంభిస్తారు. దీన్ని నివారించడానికి మీరు రాత్రిపూట బాదం నూనె కలిపిన పాలను తాగొచ్చు, లేదా బాదం నూనెతో మీ శరీరాన్ని క్రమం తప్పకుండా మసాజ్ చేస్తే మీరు కూడా వదిలించుకోవచ్చు. ఫ్రెండ్స్, మన శరీరంలో హఠాత్తుగా ఏమీ జరగదు. ఏదైనా తీవ్రమైన అనారోగ్యం సంభవించే ముందు మన శరీరం మనకు చిన్న చిన్న సంకేతాలను అందిస్తుంది. అయితే మనం ఆ సంకేతాలను విస్మరిస్తే భవిష్యత్తులో మనం చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మేము ఈ సంకేతాలన్నిటి గురించి మీకు చెప్పాం కాబట్టి మీరు ఈ విషయాలను జాగ్రత్తగా చూసుకుంటారని భావిస్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.